హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. డిస్క్లైమర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో ఎఫ్డిఐ అంటే ఏందో తెలుసుకుందాము. ఎఫ్డిఐ స్టాండ్స్ ఫర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, which is when an investor from one country invests in a business in another country. ఎఫ్డిఐ అంటే ఒక ఇన్వెస్టర్ ఫ్రమ్ ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే అతన్ని ఎఫ్డిఐ అంటాం మనం. ఓకే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటాం, వేరే కంట్రీ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి వచ్చిందని చెప్తాం మనం. ఓకే, ఫ్రమ్ వన్ కంట్రీ ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ అనదర్ కంట్రీ. ఇన్వెస్టర్ ఒక కంట్రీ నుంచి వచ్చి వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే అక్కడి నుంచే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం, దీన్నే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఎఫ్డిఐ కెన్ ఇంపాక్ట్ ద స్టాక్ మార్కెట్ అండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ మిలియన్స్ ఆఫ్ యుఎస్ డాలర్స్ అండ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఎఫ్డిఐ అనేది ఫారిన్ మన ఇండియా స్టాక్ మార్కెట్ను ఇంపాక్ట్ చేయవచ్చు. అంటే వాళ్ళు ఫారినర్స్ వచ్చి మన ఇండియాలో పెట్టుబడి పెడితే మన స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, మన స్టాక్ మార్కెట్లోని స్టాక్స్ పెరుగుతాయి. ఓకే, దీన్ని మిలియన్స్ ఆఫ్ యుఎస్ డాలర్స్గా మెజర్స్ చేస్తాం మనం. అన్ని యుఎస్ డాలర్స్, మిలియన్స్ ఆఫ్ యుఎస్ డాలర్స్ మన కంట్రీకి ఇన్వెస్ట్మెంట్గా వస్తాయి. ఓకే, అండ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, కానీ మన దేశ జీడిపిలో అది ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన జీడిపి, మన కంట్రీ జీడిపి పెరుగుతుంది. ఓకే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ హెల్ప్డ్ క్రియేట్ మెనీ జాబ్స్ ఇన్ ఇండియా. ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇండియాకు వస్తే మన కంట్రీలో జాబ్స్ పెరుగుతాయి, ఇండియాలో జాబ్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫారినర్స్ ఇక్కడ పెడితే కొత్త ఆర్గనైజేషన్స్ వస్తాయి, వేరే కంపెనీస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తారు ఇక్కడ ఇండియాలో. ఓకే, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్. ఇండియా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. ఓకే, ఇండియన్ ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది ఇప్పుడిప్పుడే. ఓకే, దెర్ ఇస్ ట్రెమెండస్ డిమాండ్ ఇన్ ఎవరీ సెక్టార్ విచ్ ప్రామిసెస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ బిజినెసెస్. ఇప్పుడు ఎవరి సెక్టార్లో, ప్రతి సెక్టార్లో ఇన్ఫ్రా కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, హెల్త్, ఏ సెక్టార్లో చూసిన, బ్యాంకింగ్ సెక్టార్ అయినా, దేంట్లో అయినా ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు ఇండియాలో. ఓకే, ఇది బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది బిజినెస్కు. బిజినెస్ చేసే వాళ్ళకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నియర్ ఫ్యూచర్లో. ఓకే, ఇండియాలో పెట్టుబడి పెట్టే వాళ్ళకు. Foreign investors are aware of it and have been pouring millions to gain from India's present and future demand. వాళ్ళు మిలియన్స్ పోర్ చేస్తారు ఇక్కడ, అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తారు ఫారిన్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో. ఎందుకంటే మన ఇండియా గ్రోత్ అవుతూ ఉంది కాబట్టి, ఇండియన్ ఎకానమీ గ్రోత్ అవుతూ ఉంది కాబట్టి, వాళ్ళు బాగా గెయిన్ చేసేదానికి, లాభాలు పొందేదానికి, ఫ్యూచర్లో కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, ఇప్పుడు లాభాలు పొందుతారు, ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది, ఎక్కువ లాభాలు వస్తాయి కదా. అందుకు దేర్ ఫార్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ అప్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ వీ కుడ్ సీ ఇట్ రీచ్ న్యూ హైస్ ఇన్ ద ఫ్యూచర్. కొన్ని సంవత్సరాలుగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలోకి వస్తూ ఉంది పెట్టుబడిగా. ఓకే, ఫారినర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మన కంట్రీలో. ఓకే, అందుకు మనము న్యూ హైస్ చూస్తాము. ఇండియా డెవలప్ అయ్యేది ఫ్యూచర్లో, ఇండియా బాగా గ్రో అవుతుంది. ఈ ఎఫ్డిఐస్ వీళ్ళంతా ఇన్వెస్టర్స్ వచ్చి మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మన ఇండియాకు ఫ్యూచర్లో. ఫర్ ఇన్స్టెన్స్, వెన్ ఎ ఫారిన్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ బైస్ ఏ సబ్స్టాన్షియల్ స్టేక్ ఇన్ ఎ లిస్టెడ్ కంపెనీ ఇన్ ఇండియా, అంటే ఒక ఫారిన్ కంపెనీ అయినా, ఒక ఫారిన్ సంస్థ అయినా స్టేక్ కొంటే, మన ఇండియాలో స్టేక్ కొంటే లిస్టెడ్ కంపెనీలో, స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయిన కంపెనీలో
స్టేక్ కొంటే ఎఫ్డిఐ బ్రింగ్స్ లిక్విడిటీ టు ఎ కంపెనీ, హెల్ప్స్ ద ఓవరాల్ సెక్టర్ అండ్ క్రియేట్స్ మెనీ జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఫారిన్ ఇన్వెస్టర్లు వచ్చి మన స్టాక్ మార్కెట్లో కొన్ని సెక్టార్స్లో కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే లిక్విడిటీ పెరుగుతుంది. ఆ కంపెనీ లిక్విడిటీ, బయర్స్ సెల్లర్స్ పెరుగుతారు. అందువల్ల ఓవరాల్ సెక్టార్ లాభపడుతుంది. మెనీ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి ఇండియాలో. ఓకే, హౌ ఎఫ్డిఐ ఇంపాక్ట్స్ ద స్టాక్ మార్కెట్ అంటే, ఎఫ్డిఐ అనేది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది స్టాక్ మార్కెట్ను. ఎలా అంటే ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ద్వారా, ఎఫ్డిఐ స్టాక్స్ ద్వారా. ఓకే, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అంటే వెన్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా ఇట్ కెన్ బూస్ట్ ద స్టాక్ మార్కెట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు, ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి మన ఇండియాలో పెట్టుబడి పెడితే అది స్టాక్ మార్కెట్ అభివృద్ధి చెందితే మన దేశ జీడిపి కానీ పెరుగుతుంది. ఓకే, అన్ని సెక్టార్స్ లాభాలు వస్తాయి, అన్ని సెక్టార్స్లోని కంపెనీస్ లాభాలు పొందుతాయి. ఓకే, ఎఫ్డిఐ స్టాక్స్, ద టోటల్ లెవెల్ ఆఫ్ ఎఫ్డిఐ ఓవర్ టైమ్ ఈజ్ కాల్డ్ ఎఫ్డిఐ స్టాక్స్. టోటల్ లెవెల్ ఆఫ్ ఎఫ్డిఐ ఓవర్ టైమ్ is called FDI stocks. FDI stocks are broken down into outward and inward stocks. How FDI benefits economies అంటే, FDI can benefit the economies of countries that receive investments as well as the companies that make the investments. మన ఇండియా ఎకానమీ గ్రో అవుతుంది. ఓకే, ఎఫ్డిఐస్ బెనిఫిట్ చేస్తారు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసి. ఎందుకంటే మనము కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ రిసీవ్ చేసుకుంటాయి. ఓకే, యాజ్ వెల్ యాజ్ కంపెనీస్ ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకే, ఎఫ్డిఐ అండ్ ద ఇండియన్ ఎకానమీ. ద ఎకనామిక్ టైమ్స్ రిపోర్టెడ్ దట్ ఇండియాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఆవరేజ్డ్ ఓవర్ $4.5 billion per month ఫ్రమ్ January 2025 despite గ్లోబల్ ఛాలెంజెస్ ఉన్న ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ యావరేజ్గా $4.5 billion పర్ మంత్, నెలకు, జనవరి 2025 నుంచి. ఓకే, ఇక్కడ యావరేజ్గా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిండ్రు. ఇన్స్పైట్ ఆఫ్ గ్లోబల్ ఛాలెంజెస్ ఉన్నా కానీ, మనకు ట్రంప్ ఛార్జెస్ విధిస్తున్నా కానీ, ఓకే, ఏమున్నా కానీ, మనకు వార్స్ ఉన్నా కానీ, ఓకే, ఏది ఉన్నా కానీ, గ్లోబల్ ఛాలెంజెస్ ఉన్నా కానీ మనకు మన ఇండియా అభివృద్ధి చెందుతూ ఉంది. ఓకే, అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఫ్యూచర్లో ఎఫ్డిఐస్ వల్ల. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఎఫ్డిఐ అంటే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.